ఇలాంటి పచ్చడి ఒకటి చేసుకుంటే ఇడ్లీ దోశల్లోకే కదండి, అన్నంలో కూడా సూపర్ ఉంటుంది. టమాటోలు ఫ్రెష్గా ఉన్న టమాటా పళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో చేస్తే అద్భుతంగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసి కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ ఇలా అన్ని వేసేసి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి మగ్గిపోతాయి. ఇందులో ఉప్పు, పసుపు వేసి కొంచెం చింతపండు అలాగే చిన్న బెల్లం ముక్క వేసేస్తే చల్లారిపోయిన తర్వాత శుభ్రంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీల్లోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే 2-3 రోజులు తినచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి. ఇది పాతకాలం పచ్చడేనండి, ఈ మధ్యన కొత్తగా చేసింది ఏం కాదు. ఒకేసారి చేసుకుంటే 2 in 1గా ఉపయోగపడుతుంది. నచ్చిందా మీకు కూడా? మరైతే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.